Ready to move in premium triplex villas at Bachapalli APR Projects. ఎవరెన్ని కుట్రలు చేసినా జగన్ అధికారంలోకి రాకుండా అడ్డుకోలేరని ఎంపీ కేసినేని నాని అన్నారు. జగన్ పై జరిగిన రాయి దాడిని ఆయన ఖండించారు. ఇటువంటి కుటీల రాజకీయాలు ఆపాలని నిందితులకు విజ్ఞప్తి చేశారు. ఈ దాడి జరిగినప్పుడు నేను అక్కడే ఉన్నాను. ఖచ్చితంగా కావాలని చేసిన దాడి అన్నారు. ఢిల్లీలో కూడా ఎలక్షన్ కమిషన్ కు ఈ ఫిర్యాదు చేస్తామన్నారు. ప్రజాస్పందన చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మీ అధికారంలో రాకుండా ఎవరు ఆపలేరు. సో ఎవరైనా కుట్రలు చేసినా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకంటే ముందు ఇంత ముందు కంటే కూడా ఎక్కువ సీట్లతో మళ్ళీ ప్రభుత్వాన్ని ఫామ్ చేయబోతున్నారు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ఇటువంటి కుట్రలు ఇటువంటి కుటీల రాజకీయాలు ఇవన్నీ కూడా ఆపితే మంచిదని చెప్పి నేను అందరికీ ఎవరైతే ప్రతిపక్షాలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను మనవి చేస్తాను. ఫస్ట్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఇమీడియట్ జరగాలి. అది ఎందుకంటే నాకు ఫస్ట్ ఒక టప్ అని సౌండ్ వినపడింది. నేను అక్కడ 30 సెకండ్ 40 సెకండ్ తర్వాత సీఎం గారిని చేయి పెట్టుకుని కింద తోలడం చూశాను. నేను ఇంకా ఇదైంది అనుకుంటే ఈ లోపు దెబ్బ వెళ్ళి పక్కనే వెల్లంపల్లి గారికి కూడా కంటికి చాలా తీవ్రమైన గాయం అయింది. ఇవాళ ఇది చాలా తీవ్రమైన పరిణామం, మామూలు పరిణామం ఉంది కదా. ఇప్పుడు నేను అనుకుంటే ఏంటంటే ఇప్పుడు వివేకానంద స్కూల్ పక్కన టార్గెటెడ్ గా చేయకపోతే అది జరగదు. అది కంపల్సరీ ఏదో కుట్ర ఉంది దీంట్లో. ఇది ఖచ్చితంగా కూడా ఇమీడియట్ గా చాలా తీవ్రంగా పరిణమించి మేము ఇక్కడే కదా ఢిల్లీలో కూడా ఎలక్షన్ కమిషన్ మేము దాన్ని రిప్రజెంట్ చేస్తాం. ఆయన ప్రజాదరణ జగన్మోహన్ రెడ్డి గారి ప్రజాదరణ వాళ్ళు ఎవరు కూడా తట్టుకోలేకపోతున్నారు. ఎస్పెషల్లీ విజయవాడలో తట్టుకోలేక ఈ ఓర్వలేక చేసినటువంటి పని ఇది. దాంట్లో ఎవరైతే ఉన్నారో దోషులను బయట తీయాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.